హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంచారి. ఈ వీడియో అయితే మీకు చెప్పాను కదా, షార్ట్స్లో ఫుల్ వీడియో పెడతానని. ఇదే ఆ ఫుల్ వీడియో. సో ఇతనే మన డ్రైవర్ అన్నట్టు. వీడియోస్, ఫొటోస్ అనేది వాళ్ళ ఫార్మాలిటీస్కి అయితే తీసుకుంటారు. ఇక్కడ ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా ఆల్రెడీ అని. సో అలా అయితే వాళ్ళు తీసుకొని వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు అన్నట్టు, హౌ ఇస్ ద బైక్ అని. సో తర్వాత అయితే ట్రైలర్ని అడ్జస్ట్ చేసుకొని బైక్ని అయితే లోడ్ చేస్తుండ అన్నట్టు. సో హీ ఆస్క్ మీ వాట్ cc it is. So I told him like 1000 cc and this is the world's fastest motorcycle in the world for like street legal. సో ఆ ఎల్లో కలర్ది పట్టుకున్నాడు కదా, అదేందనంటే ఈ ట్రైలర్కి ఈ హైట్ని అడ్జస్ట్ చేసేది అన్నట్టు, లైక్ ర్యాంప్ అడ్జస్ట్మెంట్ అన్నట్టు. దానికి ట్రక్కి రైట్ సైడ్లో ఒక మోటార్ ఉంటుంది, దాంతో అడ్జస్ట్ చేసుకుంటాడు. సో చూస్తున్నారు కదా, ర్యాంప్ని అయితే అడ్జస్ట్ చేసిండు. ర్యాంప్ని అడ్జస్ట్ చేసేసి బైక్ని అయితే లోపలికి డ్రైవ్ చేస్తుండు. అదైతే తాకుతుంది అనుకున్నా, కానీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కదా. సో బైక్కి, కార్కి ఎంతెంత స్పేస్ ఉంటుందో ఒక స్లాట్ మొత్తం తీసేసుకుంటారు. మన బైక్ పెట్టిన స్లాట్లో అయితే ఒక కార్ కూడా పడుతుంది అన్నట్టు. సో అట్లా ర్యాచెట్ స్ట్రాప్స్తో అయితే టై చేసేసిండు గట్టిగా, ఎటు కదలకుండా. ఇదంతా ట్రైలర్ అన్నట్టు. చాలా పెద్ద పెద్ద కార్స్ ఉన్నాయి ఇందులో, లోపల నేను చూసా కానీ వీడియో తీయలేదు. సో ఇదైతే ఇలా క్లోజ్ చేస్తాడు అన్నట్టు. సేమ్ అదే ఎల్లో కలర్ మిషన్ ఉంది కదా, దాంట్లో ఒక బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే ర్యాంప్ అనేది క్లోజ్ అవుతుంది అన్నట్టు. సో అట్లా క్లోజ్ చేస్తూ చాలా స్ట్రగుల్ చేసిండు. అది ఎందుకంటే అది సరిగ్గా క్లోజ్ కాలేదు. ఒక్కొక్కసారి అయితే అది ఇటు రివర్స్ పడుతుంది, దాని కింద ఉండే నేను. సో పడుతుందేమో అనుకొని డౌట్ కూడా వచ్చింది. సో అట్లా హోల్డ్ చేసి అయితే ట్రై చేసిండు. ఒక 2-3 టైమ్స్ ట్రై చేసినాక పడింది. లాక్ పడుతుందా లేదా అని డౌట్ ఉండే నాకు కూడా. ఆ తార్లు ఎట్లా హైడ్ చేస్తాడా అని అనుకున్నా, కానీ ఆ తార్లు హైడ్ చేయడానికి ఇంకో సీక్రెట్ ఉంది. చూస్తున్నారు కదా ఎంత స్ట్రగుల్ అవుతుండో. అది మధ్యలో బ్యాక్ సైడ్ వచ్చేసింది ఒక 2-3 టైమ్స్. అక్కడ కింద పెడుతున్నాడు కదా, అది లింక్స్ అన్నట్టు. ఇటు సైడ్ కూడా ఉంది, అక్కడ హోల్ దగ్గర అది లింక్ అన్నట్టు అక్కడ ప్లేస్ చేస్తుండు కదా. సో అది ఏందని అంటే ఆ ర్యాంప్ని హోల్డ్ చేస్తుంది. సో అక్కడ ఆపరేట్ చేసిండు కదా, అదే మిషన్ అన్నట్టు. సో ఆ తార్లను అయితే లోపలికి అనేసి దాంతో క్లోజ్ చేస్తుండు. ఇది ఫైనల్ క్లోజింగ్ అన్నట్టు. సో మన ట్రక్ అయితే మొత్తం ప్యాక్ చేసేసిండు. దిస్ ఈజ్ అవర్ ట్రక్. ట్రక్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా చాలా బైకింగ్ వీడియోస్ వస్తాయి మన దగ్గర నుంచి. నెక్స్ట్ ట్రావెల్ కంటెంట్ కూడా చూపిస్తా. ఫైనల్గా బైక్ అయితే వచ్చేసింది. నేను బయటికి వచ్చేసరికి అన్లోడ్ చేసేసి అయితే పెట్టేసింది అన్నట్టు. బైక్ని నేనైతే చూస్తున్నా ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా అని. ఎక్కడైతే ఏం డ్యామేజ్ లేకుండా నీట్గా తీసుకొచ్చిండు. సో ఆ ట్రైలర్లో తీసుకొచ్చిండు. సో నేనైతే బైక్ని స్టార్ట్ చేసి చెక్ చేసుకున్నాను అన్నట్టు, ఈజ్ ఎవ్రీథింగ్ రైట్ ఆర్ నో అని. తర్వాత అయితే మనోడైతే ఫొటోస్ తీసుకున్నాడు. ఎందుకనంటే సబ్మిట్ చేయాలి మళ్ళీ, వాళ్ళకి ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా లేదా అని ఫొటోస్ తీసుకొని సబ్మిట్ అయితే చేస్తుండు. తర్వాత మనమైతే బైక్ని తీసుకెళ్ళి పార్క్ చేసినాం అన్నట్టు. సో మన బైక్ డెలివరీ అయితే ఇలా అయిందన్నట్టు, ఫస్ట్ టైం షిప్పింగ్ అన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.